హే గాయ్స్, హియర్ ఈస్ ది ఫన్నీ పార్ట్ 2. ఇంకా పార్ట్ 1 చూడలేదా? అయితే రిలేటెడ్ వీడియోలో ట్యాగ్ చేశాను, చూసేయండి. సో లంచ్ అయిపోయాక అందరూ పైకి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకున్నారు. రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు పెద్దవాళ్ళందరూ. మనకు అప్పుడు అలాంటి సమావేశాలు అవి ఎందుకులే అని పైకి వచ్చి ఇలా చక్కగా ఆడుకుంటున్నాం. రిషిత అలేఖ్య ఇంకిలా చాలాసేపు సరదాగా ఆడుకున్నాం. తర్వాత వదిన రింగ్స్ చూద్దామంటే లలిత జ్యువెలర్స్కి వచ్చాం. అక్కడ గోల్డ్ కలెక్షన్ కన్నా డైమండ్స్ కలెక్షన్ బాగుందని చెప్పారు. సో ఇంకా డైమండ్స్ చూద్దామని పైకి వచ్చి డైమండ్స్ చూస్తున్నారు. నిజంగానే కలెక్షన్ బాగుంది, కానీ ఇది మన బడ్జెట్లో లేదు. కొనాలంటే బడ్జెట్ కావాలి కానీ పిక్స్ తీసుకోవడానికి ఎందుకు? అందుకే అలా పిక్స్ తీసుకొని బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కూడా చూసి ఇంకొచ్చేసాం. ఎదురుగా విశాల్ మార్ట్లో 50% సేల్ కనిపించింది. ఇంకా వెంటనే విశాల్ మార్ట్కి వచ్చేసాం. అసలు టైం ఎలా కిల్ అయిందో కూడా తెలీదు. 1.5 hour అక్కడే టైం స్పెండ్ చేసాం. యశ్ కోసం స్కూల్ బ్యాగ్స్ అవి చూస్తున్నారు అన్నయ్య వాళ్ళు. ట్రై టు బి బ్యాక్ తిరుగు. Try to be stupid if you can. Yes. He is stupid. Number 1 stupid guy. అదిదా మ్యాటర్. అండ్ అలానే కిడ్స్ సెక్షన్లో కూడా మాకు తెలియకుండానే చాలా టైం స్పెండ్ చేసేసాం ఆ టాయ్స్తో. ఇంకా ఇంటికి వెళ్తూ కాస్త జ్యూసెస్ తాగి ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళాక ఏమైనా కామ్గా ఉన్నామా? లేదు. ఇక్కడ డోంట్ లాఫ్ ఛాలెంజ్ ఆడుతున్నారు. ఇక్కడ అన్నయ్యకి స్మైల్ ఇఫ్ యూ వాంట్ ఎనదర్ వైఫ్ అని రాశారు. అన్నయ్య గట్టిగా నవ్వేశారు, బట్ నవ్వకూడదు, అదే టాస్క్. చూసారా, డోంట్ లాఫ్ ఛాలెంజ్ అన్నారు కానీ నవ్వాలి అంటున్నారు. పాప ఎప్పుడు అని ఇలానే కన్ఫ్యూజ్ చేసి ఆట పట్టిస్తూ ఉంటారు. ఇక్కడ జంగా ఆడుతున్నాం. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు టాస్క్ ఆడాలి. ఇక్కడ యశ్ ఓడిపోయాడు, సో వెళ్ళి అత్తకి కిస్ అని టాస్క్ ఇచ్చాం. ఇంక ఇప్పుడు నా ఛాన్స్. ఇది థమ్స్అప్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, సాస్, పెరుగు ఏవేవో వేసి తీసుకొచ్చారు. వావ్, చాలా వర్స్ట్ ఉంది టేస్ట్. అందరికీ టాస్క్ వచ్చింది కానీ క్లిప్స్ డిలీట్ అయిపోయాయి. ఇక్కడ యశ్కి ఫీమేల్ కేటగిరీలో రమ్మని చెప్పారు. సో కష్టపడి అడిగి చేశాను, బట్ నో ఫొటోస్ అన్నాడు. కానీ సీక్రెట్గా తీద్దామని చూసినా అస్సలు ఎంకరేజ్ చేయలేదు. సెకండ్ డే మాత్రం KFC అని చూపిస్తే ఓకే అన్నాడు. పాపం పెళ్లి ఇష్టం లేని అమ్మాయిలాగా ఏదో రెడీ అవుతున్నాడు. బట్ చాలా చక్కగా కోఆపరేట్ చేశాడు. మాట ఇచ్చినట్టే క్లిప్స్ వీడియోస్ కూడా తీసుకున్నాడు. అండ్ ఒక రీల్ కూడా చేయించాను, ఆ తర్వాత పోస్ట్ చేస్తాను. అలానే ప్రాంక్స్ కూడా చాలా చేసాం, అవి కూడా నీట్ అయిపోయాయి. హియర్ ఈస్ వన్ మోర్ టాస్క్. That's for the day. See you again. Bye bye.